ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా మంచితనం ఎక్కువే ఉంది. అంటే మేడం మనం చూస్తున్నాం, చిన్న పిల్లోడి నుంచి దేశ ప్రధాని వరకు కళ్యాణ్ గారు ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆయన పవర్ గురించి ఏం చెప్తారు మీరు? పవర్ స్టార్ అంతే, పవర్ స్టార్. ఓకే, నాకన్నా నా పిల్లల కన్నా నా ఫ్యామిలీ కన్నా ప్రజలు ఎక్కువ అన్నారు. ఇప్పుడు చేసే పనులకు నిదర్శనం అనుకోవచ్చా? అనుకోవచ్చు. ఆయన అందుకే కదా రాజకీయాల్లోకి వచ్చింది, ప్రజల కోసం. అలా చేయడం మంచిదే కదా. నెగిటివ్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు? కళ్యాణ్ గారు సరిగ్గా చేయట్లేదు అన్న వాళ్ళకి. అలా ఏముంది, ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోవాలి. రాజకీయ నాయకుడు అన్న తర్వాత చాలా నెగిటివిటీ వస్తుంది, పాజిటివిటీ ఉంటది. అవన్నీ తట్టుకుంటూ ముందుకు పోవాలి అంతే. కళ్యాణ్ గారు అంటే ఆయన చూసినప్పుడు మీకు ఏం గుర్తుకొస్తుంది? చెప్పాగా చెగువేరా, మంచితనం. ఆయన ఒక పొలిటికల్ లీడర్, మాటలు బాగుంటాయి. ఏ సందర్భాన్ని ఎక్కువ అనిపించారు మీకు? ఆయన స్పీచ్ ఇచ్చేటప్పుడు, ఎక్కువ స్పీచ్ ఇచ్చేటప్పుడు, పొలిటికల్ స్పీచ్ ఇచ్చేటప్పుడు ఆయన చెగువేరేలా కనిపించడం, మా ఫ్రెండ్స్ స్టేటస్ పెట్టడం, ఆ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూడడం ఎక్కువ అనిపించింది ఆయన్ని. ఆయనే మొన్న వెళ్ళాడు కదా, మన షిప్ మన సముద్రంలో వెళ్ళి షిప్ ను పట్టుకున్నాడు కదా, సీజ్ ద షిప్ అన్నారు కదా, దానిపైన మీ అభిప్రాయం ఏంటంటే ఒక అభిమానిగా? ఒక అభిమానిగా ఏముంది, ఆయన మంచి చేయడానికే వచ్చాడు. ఇంకా అందులో అక్రమ జరుగుతుండగా సీజ్ చేశారు కాబట్టి అది మంచిదే. అంటే ఎన్నో పొలిటికల్ ప్రెషర్స్ ఉన్న వాటన్నిటిని పక్కన పెట్టేసి రాజకీయ నాయకుల దగ్గర నుంచి అయినా, బిజినెస్ మ్యాన్ దగ్గర నుంచి అయినా వెళ్ళి అలాంటి అక్రమాలను ఆపాడు కదా, ఆపినప్పుడు మీకు రియల్ గా సినిమాలో హీరోలా అనిపించాడా అలా చేసినప్పుడు? అనిపించాడు. రియల్ హీరో కూడా ఆయనే. ఓకే, సముద్రంలో అలలు వస్తున్నాయి, వెదర్ బాగాలేదు, వెళ్ళకండి అని చెప్పిన డేర్ చేసి మరి వెళ్ళి సముద్రంలో అలా ఆపాడు కదా, మీకు నిజంగా ఏమనిపించింది అలా వెళ్ళినప్పుడు? చెప్పిన కదా, ఆయన రియల్ హీరో రెండు ఆయనే. ఆయన ప్రజల కోసం నిలబడతాడు, మంచి చేస్తాడు. ఓకే అమ్మ, ముందు అంటే రానున్న కాలంలో పవన్ కళ్యాణ్ గారి మనం రాష్ట్ర స్థాయి కాకుండా దేశ స్థాయిలో, కేంద్ర స్థాయిలో కూడా ఒక మంత్రి పదవి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఇలాంటి నాయకుడిని? ఆయన ఆల్రెడీ డిప్యూటీ సీఎం, ఇంకేముంది, మంత్రి స్థాయిలో ఉన్నాడుగా ఆయన. సెంట్రల్ లెవెల్లో అతను వెళ్ళొచ్చు అనుకోవచ్చా మనం? వెళ్ళొచ్చు. ఎందుకంటే రీసెంట్ గా మహారాష్ట్రలో కూడా అతను వెళ్ళి ప్రచారం చేసిన 11 చోట్ల గెలిచారు, 11 సీట్లు వచ్చాయి ఎంపీ స్థానాలు. సో ఈ దెబ్బతో పవన్ కళ్యాణ్ గారు నేషనల్ లెవెల్లో కూడా క్రేజ్ వచ్చింది. సో నెక్స్ట్ మనం సెంట్రల్ లెవెల్లో అతను చూడొచ్చా మనం? చూడొచ్చు. ఆయన మహారాష్ట్రకి వెళ్ళి స్పీచ్ ఇచ్చినప్పుడే ఆయన కెపాసిటీ వాళ్ళకి అర్థమై ఉంటది. మాక్సిమం క్యాపిటలే కాకుండా మొత్తం నేషనల్ లెవెల్ కూడా ఆయన పోటీ చేయడానికి అవకాశం ఉంది. థ్యాంక్ యూ.